నేను బ్రతికే ఉన్నాను. ఒక పార్టీకి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఒక వృద్ధుడు కర్ర సహాయంతో వేదికపైకి వచ్చి తన సీట్లో కూర్చున్నారు. హోస్ట్ అడిగాడు, మీరు ఇంకా డాక్టర్ దగ్గరకు తరచుగా వెళ్తారా? వృద్ధుడు అన్నాడు, అవును, తరచుగా వెళుతూ ఉంటాను. హోస్ట్ ప్రశ్నించారు, ఎందుకు? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, రోగులు తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టరు జీవించగలుగుతాడు. ప్రేక్షకులు ఈయన మాటలకి జోరుగా చప్పట్లు కొట్టారు. తర్వాత హోస్ట్ మళ్ళీ అడిగాడు, మీరు ఫార్మసీకి కూడా వెళతారా? వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, ఖచ్చితంగా, ఎందుకంటే ఫార్మసిస్ట్ కూడా బ్రతకాలి కదా. దీనికి ప్రేక్షకులు మరింత ఎక్కువగా చప్పట్లు కొట్టారు. హోస్టు తర్వాత అడిగాడు, అయితే మీరు ఫార్మసిస్ట్ ఇచ్చిన మందులు తాగుతారా? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, లేదు, తరచూ వాటిని పారేస్తాను, ఎందుకంటే నాకు కూడా బ్రతకాలని ఉంటుందిగా. దీంతో ప్రేక్షకులు మరింత పెద్దగా నవ్వారు. చివరగా హోస్ట్ అన్నాడు, మీరు ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు. వృద్ధుడు తల అంగీకారంగా ఊపుతూ అన్నాడు, మీకు స్వాగతం, ఎందుకంటే మీరు కూడా బ్రతకాలిగా. దీంతో ప్రేక్షకుల నవ్వులు ఆగలేదు. సంతోషంతో కేకలు వేయడం కొనసాగించారు. హోస్టు మళ్ళీ అడిగాడు, మీరు వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా ఉంటారా? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, అవును, నేను అప్పుడప్పుడు మెసేజెస్ పంపుతుంటాను, ఎందుకంటే నేను కూడా బ్రతికే ఉన్నానని అందరికీ తెలియాలి, లేదంటే గ్రూప్ అడ్మిన్ నన్ను తొలగించేస్తాడు. ఈ జోకు ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందిందని చెబుతారు, ఎందుకంటే అందరూ బ్రతకాలి. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, చిరునవ్వుతో ఉండండి, మీకు నచ్చిన వారికి సందేశాలు పంపుతూ స్పందిస్తూ ఉండండి, సంప్రదింపులో ఉండండి. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, మానసికంగా ప్రశాంతంగా ఉన్నారని అందరికీ తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.